వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో నల్లకుంట చెరువు పారిశ్రామిక వ్యర్థ జలాలతో పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీరు గులాబీ రంగులోకి మారి దుర్వాసనతో పరిసరాలను కలుషితం చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నుండి గులాబీ రంగు వరద పంట పొలాలను ముంచెత్తింది. దీనివల్ల వందల ఎకరాల పంట పొలాలు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యర్థ జలాలు ఎగువన ఉన్న హెటిరో పరిశ్రమ నుంచే వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ పరిశ్రమ వ్యర్థ జలాలను చెరువులోకి వదిలిందని వారు చెబుతున్నారు. హెటిరో పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని నల్లకుంట చెరువు ఎర్రగా మారింది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పడంచెరువు నియోజకవర్గం గుమ్మడితల మండలం దోమడుగు నల్లకుంట చెరువు వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే విజువల్స్ చూసుకోవచ్చు, ఏదైతే ఈ కంపెనీ వ్యర్థ జలాలు ఇక్కడ ప్రస్తుతం ఈ చెరువు పక్కన ఉన్న ఏదైతే ప్రధాన కంపెనీలు ఉన్నాయో కంపెనీ నుంచి వ్యర్థ జలాలను ఒక్కసారిగా వదిలేయడంతో ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తం ఏదైతే నల్లకుంట చెరువు మొత్తం ఎర్రగా మారింది. గులాబీ రంగులో నీరు చేరడంతో ఇప్పటికీ ఇక్కడ దోమడుగు ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు గురవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ చెరువు కింద దాదాపు 100 ఎకరాల పంట పొలాలు కూడా ఉంటాయి. పంట పొలాల నేపథ్యంలోని ఇక్కడ ఏదైతే అడుగు పెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికే పంట వరి చేతికి వచ్చిన పంట మొత్తం నాశనం కావడంతో ఇప్పటికీ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏదైతే ఈ చెరువు పక్కన ఉన్న ప్రధానంగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలు పరిశ్రమల వల్లనే ఈ వ్యర్థ పదాలు వదలడంతో ఇప్పటికీ ఈ చెరువు మొత్తం కలుషితం అవుతుందని ఇప్పటికే గ్రామస్తులు కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ హెట్రో యూనిట్ 1 నుంచి వచ్చే కెమికల్ రసాయన వల్ల మా ఊరు నల్లకుంట చెరువు మొత్తం గత 12 సంవత్సరాలుగా ఇలా తయారైంది. ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ ఏరియా కాంపౌండ్ వాళ్ళు పెట్టారో అప్పటి నుంచి విచ్చలవిడిగా కాంపౌండ్ వాళ్ళకి వదలడం, అక్కడ కంపెనీ ఇక్కడ చెరువు మధ్యలో ఎయిర్ ఫోర్స్ కూడా వదలడం. ఎప్పుడన్నా ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు కానీ ఇరిగేషన్ వాళ్ళకి కానీ కలెక్టర్ కానీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ చర్యలు లేవు. వస్తారు, శాంపుల్ కలెక్ట్ చేస్తారు, ఏం రిజల్ట్ చెప్పారు. స్టేట్ ఆఫీస్ పొల్యూషన్ బోర్డ్ లో ఇస్తారు రివ్యూ మీటింగ్, ఒక టీం వేస్తున్నాం, టాస్క్ ఫోర్స్ విలేజెస్ తో కలిపి ఇన్స్పెక్షన్ చేస్తామంటే చెయ్యరు. నిన్న కంపెనీ అతను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మా వాటర్ కావాలని పొల్యూషన్ బోర్డు మా క్లీన్ చీట్ ఇచ్చింది. అది ఫంగస్ తో వచ్చిన వాటర్ అంట. ఫంగస్ తో ఊరు 5-6 చెరువులు, ఈ మండలం 20 చెరువులు ఉన్నాయి. ఏ చెరువుకి రాని ఫంగస్ మా ఊరు చెరువుకి ఎట్లా వస్తుంది? దీని కింద 150 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. మొత్తం పంటలు వండడము, ర్యాషెస్ రావడము, చర్మ వ్యాధులు, కడుపులో ప్రాబ్లమ్స్, మొఖాల నొప్పులు, గర్భిణీ స్త్రీలకు బేబీ ఫామ్ కరెక్ట్ ఫామ్ కాకూడడం ప్రాబ్లమ్. ఇక స్కూల్స్ ఉన్నాయి, 3 ప్రైవేట్ స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూళ్లలో పిల్లలు చదువుకునే టైంలో 9 to 4 మధ్యలో కూడా కెమికల్ వాసన అనేది వస్తుంది. ఇక్కడ 4-5 కంపెనీలు ఉన్నాయి. ఏది లేదు, ఓన్లీ హెట్రో యూనిట్ 1 నుంచే వస్తున్న రసాయన వల్లనే కొంత ప్రతి వ్యవస్థని మేనేజ్ చేయడం డబ్బులతోని. మా ఊరినే కొనుక్కుంటే అయిపోతుంది కదా మొత్తం. మా ఊరిని కొనుక్కొని బండి పార్సల్ అది మీకు సరిపోతే హెట్రోజా మా ఊరందరికి వేరే ఊరు ఇప్పియండి, అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ బతకలేము. మేము ఈ జనరేషన్ డాడీ వాళ్ళు ఫేస్ చేశారు, మేము ఫేస్ చేయాలి, ఇంకా ఫేస్ చేయాలి మాత్రం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం. అసలు పంటలు వండాయి, వాల్యూ ఉండదు, ల్యాండ్ వాల్యూ ఉండదు, ఏ వాల్యూ ఉండదండి. ఏమంటే భయపడి చేయడము. ఎవరు భయపడి ఎంతమంది ఉంటారండి ఊర్లో? 20-30 మందిని గుణంగానే అయిపోతుంది అండి. 10,000 మంది నివాసం, 10,000 మందిని కొనే దమ్ముంది అతనికి. ఎవరన్నా పోరాడితే వాళ్ళకి ఇంత ముట్టినే అంత ముట్టిని డిస్కంకరేజ్ చేయడం, భయపెట్టించడం. మాకు మా టీవీ మా న్యూస్ తరపున న్యాయం చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు దీనిపై చర్యలు తీసుకొని కోరుతున్నాం. ఇట్లా ఎట్లుంటది పరిస్థితి? ఇట్లా వాసన ఎట్లుంటది? ఏ కంపెనీ నుంచి వాసన వస్తుంది? ఇట్లా మీరు స్కూల్ పోయే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ కంపెనీ వాసన ఎట్లా నుంచి వస్తుంది. స్కూల్ కోవాలంటే వాసన వస్తుంది, లేచి స్నానం చేయాలంటే దురద పెడుతుంది. మళ్ళీ స్కూల్ లోపల కోగానే వాసనలు ఇస్తుంది. చదువుకోవాలన్నా వాసనే, తినాలన్నా వాసనే. వారానికి ఒక్కసారి జ్వరాలు వస్తాయి, మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి. సో మొత్తానికి చూసినట్టయితే ఈ చెరువు వల్ల ఏదైతే హెట్రో కంపెనీ ఏదైతే యూనిట్ 1 తరపున ఏదైతే కలుష వ్యర్థ జలాలను సంబంధించిన దాదాపు 1000 ఎకరాల పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. ఆ పశువులు కూడా ఇక్కడ మృతి చెందే పరిస్థితి కూడా ఏర్పడింది. పలుసార్లు ఇక్కడ అధికారులు కూడా తెలపడం జరిగింది. అధికారులు కేవలం ఇక్కడ కాలయాపన చేసి వాళ్ళకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైతే ఉన్న గ్రామంలో ఉన్న విద్యార్థులు కానీ, ఇక్కడ చిన్నారులు కానీ, ఇక్కడ అయితే సంబంధించిన ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా అవుతున్నారు. మొత్తానికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకొని ఈ కంపెనీని మూసివేయాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహా న్యూస్, దోమడుగు.